నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 26 ఆర్జీలు అందాయని, వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం 6, పింఛన్ల కొరకు 11, సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ 4, ఇతరులు 5 ఆర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు మెంబర్ కొమ్మనబైన రజనీ, మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, బీసీసీఎల్ సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, P4 సిబ్బంది అవినాష్, తేలప్రోలు నాగేశ్వరరావు, పులి వెంకటనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవతో సీఎం సహాయ నిధి నుండి 22 మంది లబ్ధిదారులకు 17,09,231 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 990 మందికి 9.3 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని, మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటుగా మెరుగైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, చీరాల పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, ముప్పవరపు నాగలక్ష్మి, నాదెండ్ల కోటేశ్వరరావు, పోలిదాసు అంజిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాస్త ఓపిక అవసరం. ఏ పార్టీ మనకు సహాయం చేస్తుంది, ఏ పార్టీ మనల్ని ఎట్లాగా దగ్గర తీసుకుంది, ఎవరు గౌరవిస్తున్నారు అనేది ఆలోచించాలి. మేము ఎవరు ఏ కులం, మతం, ఏ పార్టీ ఎవరు అనేటువంటిది ఆలోచించకుండా పేద ప్రజలు, ఆరోగ్య పరిస్థితులు అందరూ ఒకటే కదా అనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అక్కడ ఒక ఆఫీసు పెట్టాక ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్కటి కూడా మేము నమోదు చేసుకొని పార్టీ ఆఫీస్ పంపించి అక్కడ నుంచి ఈ చెక్కు తీసుకొస్తున్నాం. ఇంకా 400 మంది ఇంకా అప్లై చేసుకుని ఉన్నారు. ఇంకా 400 మంది తాలూకు రావాలి. ఇప్పటికే మనం తీసుకొచ్చినటువంటి వాటికి 990 మందికి ఇచ్చాము. 9,30,00,000 రూపాయల వరకు కూడా కాబట్టి ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితేనే, తర్వాత జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచిది ఇచ్చే కార్యక్రమం అయితే, అలాగే గోకుల్ షెడ్స్ అయితేనే అనేక రకాలుగా ఏ పార్టీ ఎక్కడి నుంచి, ఏ ప్రభుత్వంలో ఏ వైపు నుంచి మనకి అవకాశం వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి వచ్చుంటారు. ఈరోజు చీరాలని సమాంతరంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్క నుంచి గడపాలెం మండలంలో టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. మరో పక్క నుంచి ఆటనగర్ చీరాల మండలం, మరో పక్కన టూరిజం అంటే ఏదైతే మత్స్యకారులు ఉన్నటువంటి ప్లేస్ కొంత ప్రాంతానికి అదంతా కూడా టూరిజం కింద తీసుకొస్తాం. అలాగే ఊళ్ళో వచ్చేటప్పటికి ఒక మంచి హాస్పిటల్ వస్తుంది.
23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో గుంటూరు గ్రూప్కు ప్రాతినిధ్యం వహించే తల్ సైనిక్ క్యాంప్ జట్టు ఎంపికల ట్రయల్స్ గురువారం ప్రారంభమయ్యాయి. క్యాంప్ కమాండెంట్ కల్నల్ గోపాల్ త్రిపాఠి మరియు డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ఎస్ పర్మార్ పర్యవేక్షణలో ఈ ఎంపికల ప్రక్రియ నిర్వహించబడుతోంది. గుంటూరు గ్రూపు పరిధిలోని వివిధ ఎన్సీసీ బెటాలియన్లకు చెందిన ప్రతిభావంతులైన క్యాండిడేట్లు ఈ ట్రయల్స్లో పాల్గొన్నారు. ట్రయల్స్లో భాగంగా శుక్రవారం ఉదయం అబ్స్టాకిల్ ట్రైనింగ్ పరీక్షను నిర్వహించారు. ఇందులో క్యాండిడేట్లు వివిధ అడ్డంకులను అధిగమిస్తూ తమ శారీరక సామర్థ్యం, చురుకుదనం మరియు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. అనంతరం హెల్త్ అండ్ హైజీన్ మరియు సర్వీస్ సబ్జెక్టులను సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన మ్యాప్ రీడింగ్ మరియు జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్ ప్రాక్టికల్ పరీక్షల్లో క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాలు ప్రదర్శించారు. రోజంతా జరిగిన అన్ని పరీక్షల్లో క్యాండిడేట్లు అత్యంత ఆసక్తితో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంపికల ప్రక్రియలో సుబేదార్ మేజర్ రణ్వీర్ సింగ్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్ బాబు, ట్రైనింగ్ జేసీఓ సుబేదార్ రవీంద్ర సింగ్, సుబేదార్ సుభాష్ చంద్ర, బిహెచ్ఎం పి రమేష్, హవల్దారులు పవన్, లింబు, రమేష్లతో పాటు వివిధ ఎన్సీసీ బెటాలియన్ల నుంచి వచ్చిన అధికారులు, ఏఎన్ఓలు మరియు పిఐ స్టాఫ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల వాహనాల తనిఖీలను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. విద్యార్థుల భద్రత పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, బస్సులు, వ్యాన్లను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు వాటి యాజమాన్యాలకు పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థుల రవాణా విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని, ప్రతి వాహనానికి అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలని స్పష్టం చేశారు. కాలం చెల్లిన వాహనాలను వినియోగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అన్ని రకాల రక్షణ సేవలను అందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రతి విద్యార్థి క్షేమంగా ప్రయాణించేలా చూడటానికి విద్యాసంస్థల వాహనాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా వాహనాల ఫిట్నెస్, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన ఇతర పత్రాలు, అత్యవసర నిష్క్రమణ ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్రధాన ద్వారం, కిటికీలకు ఉండాల్సిన భద్రతా రాడ్లు తదితర రక్షణ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. త్వరలోనే విద్యాసంస్థల యాజమాన్యాలు, వాహన నిర్వాహకులు, డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112 బాపట్ల జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నంబర్ 8338132228కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 70 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రాంగణ ఎంపికలకు హాజరైన ప్రతినిధులు మొదటగా కంపెనీ ఆవిర్భావం, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు మరియు ఎంపిక కాబోయే విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు, బాధ్యతలు, కంపెనీ కల్పించే సౌకర్యాలు విద్యార్థులకు వివరంగా తెలియజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికలకు 265 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు 48 మంది మరియు ఇతర కళాశాలల నుంచి వచ్చిన 22 మంది విద్యార్థులు, మొత్తం 70 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో బీటెక్ ఈసీ విభాగం నుండి 23 మంది, త్రిబుల్ విభాగం నుండి 9 మంది, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి 2, డిప్లొమా నుండి ఈసీ విభాగం నుండి 10 మంది, త్రిబుల్ విభాగం నుండి 1, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి 3 ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఇతర కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు 22 మంది ఎంపికయ్యారు. ఇక ఈ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 4.20 లక్షల జీతం, ఇతర అలవెన్స్లు ఇవ్వబడతాయని కళాశాల ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు గారు తెలిపారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.